వెల్కమ్ టు బ్రెయిన్ బూస్ట్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం. ఈరోజు అయితే మనం హైడ్ అండ్ సీక్ చేయబోతున్నాం విత్ సైకిల్. అది కూడా అది ఎంత కష్టం తెలుసా. ఎక్కడైనా ఒక 3 వీధులు ఉంటాయి. ఆ 3 చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా 10 వీక్స్ ఉంటాయి. అది చాలా పెద్దది. అయితే దాంట్లో మనమైతే హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో కూడా ఆఫ్ అవుతుంది. చల్లగా గాలి పడుతుంది. మొఖం చూసే కెమెరా గైస్ మీకు చెప్పినాం కదా ప్లాన్. గాయ్స్ చూడండి, గాయ్స్ చూడండి. 1 హ్యాండ్ జస్ట్ మిస్ గుడ్ చేసిందా చూడండి. 1 హ్యాండ్ డ్రైవింగ్, 2 హ్యాండ్ల पूरे गुंतला ड्राइविंग. 1 हैंड ड्राइविंग गाइस. हम 2 बनाने बाद में फाइट चले गाइस. गाइस రాడా ఉంది అంత పోయింది స్ట్రైట్గా. అదే పేరాడవా బట్ దానికి దొంగ దానికి దొరికింది. ఏం ప్లాన్ చేసినా ఏం రౌండ్ ఇయ్యండి గాయస్. స్ట్రింగులు పోయినాయి. స్ట్రింగులు పోయినాయి గాయస్. చూడండి బండి అడ్డం వచ్చింది. బండి అయితే అడ్డం వచ్చింది. మా నాన్న భయపడి గాయస్. మా నాన్న అయితే భయపడు. రే నీకు తెలీదురా ఏమైందంటే బండి అడ్డం వచ్చింది కదా. అప్పుడు నాన్న రియాక్షన్ చేయడం ఎట్లుందో మళ్ళీ లాస్ట్లో వీడియో ఆపేసి క్రేజీ ఉంది. వాళ్ళు అవుతుంది వీడియో తీస్తుంటే. రియాక్షన్ మాత్రం క్రేజీ వచ్చింది. ఈ రోడ్లో అయితే రాసుకున్నాం గాయస్. నేనైతే ఈడైతే దాచుకున్నాం గాయస్. గైస్ వాడైతే వచ్చిండి. ఈయన ఉన్నాడు. రాసుకున్నా ఈ రోడ్లో అయితే ఉన్నాడు. గైస్ చూసేసిండు గైస్. ఎట్టు నాకు రాదు రోడ్లలో. వింతగా గాయస్ అందరూ వింతగా చూస్తుండ్రు గైస్. అలా కొంచెం జలకుంటుంది. గైస్ ఇట్లయితే
వచ్చింది అట్లయితే వెళ్దాం మళ్ళీ ఈ రోడ్లో వచ్చేసిన ఇక్కడైతే లేడు కలిసి ఆ పక్క రోడ్లో లేడు నేనైతే వేరే రోడ్లో వెదర్ చాలా బాగుంది క్రేజీ మళ్ళీ ఎట్లా పోవాలంటే స్ట్రైట్ వెళ్ళి ట్రావెల్ చేస్తుంది ఇక్కడైతే రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకుని మళ్ళీ స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రైడ్ తీసుకోవాలి అప్పుడు మా ఊరికే వెళ్తాను మీకు నా వాయిస్ వినపడిస్తుందో లేదు నాకు అర్థం కావడం లేదు ఇట్లయితే పోవాలి వాడైతే ప్రస్తుతంగా విహాలు ఎక్కలేదు మెల్లగా వెళ్తున్నా వాయిస్ తిప్పుకుని ఉన్నాయి ఇక్కడ మెల్లగా వెళ్తున్నా వాడైతే ఇక్కడ ఎంటర్ ఉండాలి ఇదమ్మా గాయస్ తెలుసా చూపిస్తా గాయస్ కెమెరా వెళ్ళదు నేనైతే వన్ హ్యాండ్ ఎంత స్పీడ్ రీచ్ అయిపోయినా అదే మనం అంటే గాయ్స్ ఎలా స్పీడ్ రైడింగ్ కాన్ఫిడెన్స్ రైడింగ్ ఉండాలి స్లో చేసుకోండి సైడ్కి వస్తాను గాయ్స్ గుడిగా కట్టేసిన బ్లాక్ బాగా అయిపోయింది బాగుంది వచ్చు అంటే వీళ్ళు వచ్చే అబ్బా వన్ హండ్రెడ్ కాదు చూడు గ్లౌజ్ వేసుకోవాలంటే చాలా లేకపోతే ఎప్పుడు జారిపోయి ఉంటుంది ఇది దోడు ఉంది అయినా నా తీసి పెట్టింది ఈడో కూడా కాదన్నా ఈడ కూర్చో ఈడ గాలేదు చూడు ఈడ గాలేదు చూడు సో గైస్ అక్కడ కూర్చుంటేమో మోరి వాసన వస్తుందంట అక్కడ కూర్చుంటే మోరి వాసన వస్తుందంట ఇక్కడ చూడండి ఈడ కూర్చుంటే కాలుతుందంట కదమ్మా ఇవేంటి పెడతారు తెలుసా తెలిస్తే ఒకవేళ
కామెంట్ చేయండి. కుక్కలకి దో దాంతో కుంకుమ కలిపేసి పెడతాం. కూడా పెట్టుకున్నాం బాగుండరా. బండి డ్రైవింగ్ రాదు, ఏం రాదు పిల్ల. డ్రైవింగ్ రాదు, ఏం రాదు పిల్ల బచ్చా. ఇంటికి రా. చూడు డొల్ల గాయస్. స్పీడ్ పోతా స్పీడ్ పోతా. రే స్కిడ్ ఇడే. అంత చిన్న సైకిల్ మేనేజర్ మళ్ళీ రైడర్ అంట. రా. మళ్ళీ వన్ మోర్ టైం స్పీడ్ వన్ మోర్ టైం. మా నాన్న వాడు ఎత్తుకొని కాళ్ళు దించేసండి. అదేండి రైట్ బ్యూటీ. దీన్ని రేపు ఎత్తుకొని బెంగళూరుకి వెళ్తున్నాం. ఓవర్ బెంగళూరుకి వెళ్తే వీళ్ళంటే. సో గైస్ మనం అంటే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం సైకిల్లో. ఫస్ట్ నిక్కీ పోలీస్, నేను దొంగ. అయినా కౌంట్ చేయి. ఎక్కడ కౌంట్ చేయి? ఆపక వీధి ఉంది కదా సందులో 50. త్వరగా కౌంట్ చేస్తే అవుట్. నమ్మ చెప్పద్దు. త్వరగా అయిపోతాయి. గైస్ త్వరగా అయితే వెళ్ళాలి. ఈ పిల్లలు చూడండి ముగ్గులు వేసుకుంటున్నారు. దాని కారు ఉంది కదా, ఆ కార్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఐస్ మీకు ప్లేస్ ఏదో చూసా, అది వాడికి తెలియదు. నేను రాసుకున్నాను. వాడు త్వరగా వచ్చేస్తాడు. నేను టాస్క్ 50 వరకే పొందాను. వాడికి ఇప్పుడు మనకి ఈజీగా ఉండాలి, టైం వేసింది. మళ్ళీ మనం కాల్ చేసేటప్పుడు వాడికి ఈజీగా ఉంటుంది, అప్పుడు మనకి టఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇట్లా మా వీధి కోసం, ఇట్లా పోతే మా వీధి, ఇట్లా పోతే మీరు వీధి. ఈ వీధిలో రాసుకోవాలి, ఈయన రాసుకోవాలి. వాడు వచ్చేదైతే అక్కడ కనపడుతుంది. ఒకటే తెప్పినాను గాయస్. ఎట్లా చూసినావు? ఫస్ట్ ఆర్బీస్లో పోయినా పక్కకి, ఫస్ట్ అటు పోయినా, ఇటు వచ్చిన, ఇటు ఒకసారి చూద్దామని ఇటు వచ్చిన. హెల్మెట్ బాను గాయ్ వెళ్తానా? 50 కౌంట్ చేయి. ఇక్కడ నుంచే కౌంట్ చేస్తా. అవును 1
వెళ్తాను వస్తుంది. ఇక్కడ మన ప్లేస్ 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు ఉంటుంది. రాదు వచ్చేది నాన్న పడతాను. గాయ్ దొరికేద్దాం. దొరికాయి ఆ వీధిలో ఎందుకు పోయి అప్పుడే వస్తాను లోపల కూర్చున్నాను. మళ్ళీ ఆ వీధి వచ్చి చేసిన ఆ కారు చిన్న జోక్ వస్తాను. సరే నేను పోతా. ఆ వీధిలోకి వెళ్ళు. నాకు తెలీదు, నేను నిజంగా పోను. అక్కడ కారు కంటే చూద్దాం. వీధిలోనే ఇక్కడ కారు ఉంది. నా పేరు చూసిన ఎక్కడప్పుడు ఇక్కడైతే రాసుకోండి. నేనైతే దాచుకున్నా. ఇంకా 2 కలర్లు రాసుకున్నాం. గాయస్ నేనైతే అక్కడైతే దొరకలేదు. ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అవుతున్నా. దొరకలేదు. నాకు తెలిసి వాళ్ళకి అక్కడ ఒక చిన్న నిమ్మకాయ చెట్టు ఉంది. ఒక నిమ్మకాయ కోసాను, 2 నిమ్మకాయలు కోసినా లేదా ఆంటీ వచ్చింది. ఓనర్ ఆంటీ వచ్చి ఏంటి కోసినా ఆంటీ, నేను ఇంకా జామకాయలు అనుకుని కోసిన అంటున్నా. నేను నిమ్మకాయలమా పిందులమా పనికిరావు, పనికి వస్తే కూడా కోసుకో, పనికిరావు ఎందుకు మాడదు. ఇంకా ఫ్రెండ్ చెప్పేసి ఇంకా ఫ్రెండ్లీగా వాడుతున్నారు కదండి. చూసేసి ఇంటికి
చూసేసిండు. Won the match! Ah, glory! Insane! నిమ్మకాయలు కోసుకున్నా, 2 నిమ్మకాయలు కోసుకున్నాను అమ్మా. ఆడ ఊరు లేరు కదా అని చెప్పేసి ఇంటికాడ ఇంకొక చెప్పేది నేను కోసుకున్నాను కదా. రెండోది కోసినా లేదా ఆంటీ వచ్చింది. ఆంటీ వచ్చి ఏంటిగా అన్న ఏంటికనింది ఆంటీ. నేను ఇంకా జామకాయ చెట్లు నేను నిజంగా జామకాయ అనుకుని కోసిన. అంటే నేను జామకాయ అనుకుని కోసినాను ఆంటీ అంటే ఇవి నిమ్మకాయలమ్మా, ఇవి పిందులు ఇంకా ఇవి పనికిరావు, తీసుకొని పో కావాలంటే. కానీ పనికిరాదు అని చెప్పా. ఏంటికి ఇవి అన్న. అప్పుడు నేను ఒకటి ఇచ్చేసి ఒకటి నేను పెట్టుకుంటానంటే అని వచ్చేసిన. వద్దు నిమ్మకాయ చెట్టు లోపల బెడ్రూమ్ లో. సరే, తగిలితే మాకు సంబంధంలా. యారు చెప్ప ఇలా నువ్వు ఇట్టెందుకు వచ్చినావు? ఇట్టెందుకు వచ్చినావు అన్న? ఆడికి రాలేదా నిన్న? ఇదో ఇట్లా పోయినా అట్లా పోయి చెట్ల తిరుక్కు ఇంటికి వస్తున్నా. ఒక చోటు ఉండాలి నాకు తెలుదా? తెలీదు. ఒక చోటే ఉండాలి. అవునా? తెలీదు. సో లోపలికి అయితే వెళ్ళిపోయి క్రికెట్ ఆడదాం. పోదండి గాయస్. నానమ్మ ఇంకొక నానమ్మ బయటికి తీసుకురా. వద్దు, క్రికెట్ వీడియో కూడా తీద్దాం. వద్దు. సో గాయస్ మొత్తం ఛాలెంజ్ అయితే అయిపోయింది గాయస్. ఇంత ఛాలెంజ్ లో విన్నర్ నేనే. నీకైతే ఓడిపోయిండు, ఎందుకంటే నేను చాలాసేపు దానుకున్నా. నీకైతే ఎతికి చాలా అయిపోయింది. సో ఇట్లనే అన్ని ఛాలెంజెస్ వినైతే ఉంటాం అదే మీకు. సో ఈరోజు ఇంకో ముఖ్యమైన న్యూస్ వచ్చేసి మన వికెట్స్ కూడా అది నెక్స్ట్ వీడియో అదే ఖచ్చితంగా అదే తీస్తాం, క్రికెట్ ఆడేది. సో మన వికెట్స్ కూడా బుక్ చేసేసి వచ్చేసినాం. ఒకసారి ఇప్పుడే వచ్చింది చూపిద్దాం వికెట్స్. సో వద్దు, నెక్స్ట్ వీడియో వద్దు గాయస్, నాకు వద్దు గాయస్. అయిపోయింది, వికెట్స్ అయితే వచ్చేసింది. సో మీకు నేనైతే కన్విన్స్ చేసి వేరే వీడియోలు పెడదామని చెప్పేసి చేసేసినాం. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్